శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా భాగవతం చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు వరకు మనం 12 స్కందాలు గల ఈ భాగవతంలో 3 స్కందాలు పూర్తి చేసి 4వ స్కందాన్ని 38 భాగాలుగా చెప్పుకున్నాం నిన్న ఇంతకుముందు వరకు. ఇప్పుడు మనం ఈ రోజున 39వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుణ్ణి, ఈ గ్రంథం రాసిన వ్యాస భగవానుణ్ణి ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇందులో కూడా పృథు చక్రవర్తి గురించే వచ్చింది మనకు. శివపురాణంలో సృష్టి క్రమంలో వచ్చింది ఇదే కథ, భాగవతంలో కూడా అదే కథ. సౌందర్యమూర్తి అయిన ఈ చక్రవర్తి, పృథ్వీ అనే పేరు ఈయనతోటే వచ్చింది ఈ భూమికి. ఈ పృథు చక్రవర్తి పేరుతోటే వచ్చిందన్నమాట. ఈయన ఎట్లా పుట్టాడో మనం చెప్పుకున్నాం ఇంతకుముందు రోజున. ఈ చక్రవర్తి బ్రహ్మ విద్యా పారంగతుడైన పెద్దల్ని ఎల్లప్పుడూ కూడా ఒక సేవకుడిలాగా, రాజులాగా కాకుండా సేవకుడిలాగా ఆరాధించేవాడు. తన వారికి మేలు చేయటం కోసం ఆయా సమయాల్లో సమస్త శరీరాల్లోనూ కూడా తానే ఉన్నట్లు ఇంద్రాది లోకపాలుర ఆకారాలు ధరించి బంధుమిత్రులకు సంతోషం కలిగిస్తాడు ఈయన. సంసార లంపటలు కాని వాళ్లతో సాంగత్యం చేస్తాడు. దుర్మార్గులకు యమధర్మరాజులాగా భయంకరుడు. ప్రజలకు ఉత్సాహం కలిగిస్తాడు. సాక్షాత్తు భగవంతుని అవతారం అని సమస్త ప్రజలు కూడా భావించేటట్లుగా ఈ పృథు చక్రవర్తి ప్రవర్తిస్తున్నాడు. ఇంకా ఈ పృథు చక్రవర్తి త్రిగుణాతీతుడై సర్వాంతర్యామి అయిన భగవంతుడి అంశతో జన్మించాడు. ఈయన బ్రహ్మజ్ఞాన స్వరూపుడు. ఈయన ఎవరినీ కూడా వేరుగా చూడ్డు, అంటే తనలాగానే చూస్తాడనమాట ఎదుటివారిని. ఈయన్ని ఎవరూ వేరుగా చూడరు, అంటే తన వాళ్ళలాగానే అందరూ భావిస్తాడు. ఆ రాజు కూడా తన ప్రజలందరినీ కూడా తనవారే అనుకుంటాడు, తనలాంటి వారే అనుకుంటాడు. అదే ఆత్మౌపమ్యేన సర్వత్రా అని చెప్తాడు కదా భగవద్గీత స్వామి. ఎవరిలో కూడా తన ఆత్మనే చూసుకోవాలట. తన ఆత్మ ఎటువంటిదిలో ఎదుటివాడి ఆత్మ కూడా అటువంటిదే అని చూసుకోవాలి. ఈయన ఉదయ పర్వతం వరకు ఉన్న సమస్త భూమండలాన్ని ఏకైక వీరత్వంతో రక్షిస్తాడు. ఒకనాడు రత్నఖచితమైన రథాన్ని అధిరోహించి సరాసనాలు ధరించి జైత్రయాత్రకు సిద్ధపడిన వాడై బయలుదేరి సూర్యుడిలాగా అంతటా దిక్కులందున్న శత్రురాజులనే కారు చీకట్లను సూర్యుడిలాగా పటాపంచలు చేస్తాడు. ఒకరోజు అలా బయలుదేరి మొత్తం భూమండలం అంతా చుట్టేస్తాడట సూర్యుడిలాగా. సూర్యుడు అంతే కదా. సూర్యుడు అస్తమించేది ఉండదు, మనకు అస్తమం అనుకుంటాం. సూర్యుడు తిరుగుతూనే ఉంటాడు కదా. భూమి మాత్రం తిరుగుతూ ఉంటుంది, కానీ సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. అట్లానే ఈయన భూమి అంతటిని కూడా చుట్టేస్తాడు ఒకే రోజులో. అంత గొప్పవాడు. దేదీప్యమానమైన వెలుగుతో భూచక్రం అంతా కూడా ప్రదక్షిణంగా చుట్టేస్తాడు. ఆ సమయంలో దిక్పాలకులు, రాజేంద్రులు ఈయనకు కానుకలు చెల్లిస్తూ ఆది మహారాజుగా ఆయన్ని భావిస్తారు.
ఈ మహారాజే గోవును, ఈ భూమిని గోవుగా చేసి సమస్త వస్తువుల్ని కూడా పిదికే విధానంలో ప్రజలకు సహజీవనాన్ని ప్రసాదించి మహనీయులైన విభుదుల యొక్క మన్ననలు పొందాడు. అలానే అజగవం అంటే మేక యొక్క ఆవు యొక్క కొమ్ములతో చేసినట్టు ధనస్సును ధరించి నారి మ్రోగించి శత్రురాజులను సహింపరాని సింహ విక్రమంతో సంహరిస్తాడు. ఈ చక్రవర్తి లోకాల వారి చేత కూడా పొగడబడ్డేవాడు. విశాలమైన యశస్సును గడించి పరమ పవిత్రమైన సరస్వతీ నదీ తీరంలో 100 అశ్వమేధ యాగాలు చేస్తాడు. 100వ అశ్వమేధ యాగం చేసేటప్పుడు ఈ రాజేంద్రుని యజ్ఞాశ్వాన్ని అమరేంద్రుడు అహంకారంతో అపహరించాడు. ఓనాడు ఈయన తన రాజభవనానికి సమీపంలోని ఉపవనానికి వెళ్ళి అక్కడ బ్రహ్మమానస పుత్రుడు పవిత్ర చరిత్రుడైన సనత్ కుమారుణ్ణి సందర్శించి భక్తితో పూజించి ఆయన్ను బ్రహ్మకుమారుడిగా తెలుసుకుని ఆయన వల్ల ఉత్తమ జ్ఞానాన్ని సంపాదించి అక్కడ ఉన్న బ్రహ్మవేత్తలందరూ కూడా ఆ సనత్ కుమారుని ఉపదేశం వల్ల తత్వజ్ఞానులై ప్రవర్తిస్తారు. ఈ మహారాజు మహీమండలంలో సుప్రసిద్ధ వీరుడై తన వీరగాథలను లోకులు వినిపింపగా అక్కడక్కడ వీణుల విందుగా వింటూ శౌర్యాతిశయంతో సర్వదిక్కులను కూడా జయించి శాశ్వతమైన యశస్సును గడించాడు. ఇదంతా ఎవరెవరు చెప్తున్నారు? మైత్రేయుడు విదురుడికి చెప్తున్నాడు. కంటకప్రాయులైన విరోధులను పెకలించాడు ఆయన. సురాసురులు కొనియాడుతున్న వైభవం కలవాడై ధరామండలానికి అంతటి కూడా రాజయ్యాడు. దాన్ని కొంచెం వివరంగా చెప్తున్నాడు. ఎలా పృథు చక్రవర్తి గోరూపిణి అయిన భూమి వల్ల ఓషధులను పితికాడు అనేది ఆయనే ప్రశ్నించాడు విదురుడు మైత్రేయుడిని. అసలు భూమి ఎందుకు గోరూపం ధరించింది? గోరూపధారిణి అయిన ధరణికి ఏది దూడ అయింది? పితకటానికి పాత్ర ఏమిటి? పాలను పితుకువాడు అయిన పృథు చక్రవర్తి ఏ పదార్థాలను పితికాడు? భూమి సహజంగా మిట్టపల్లాలతో విషమంగా ఉంటుంది కదా, అది సమరూపం ఎలా పొందింది? ఇంద్రుడు యజ్ఞాశ్వాన్ని ఎందుకు దొంగిలించాడు? సనత్కుమారుని వల్ల విజ్ఞానాన్ని పొందిన పృథు చక్రవర్తి ఎటువంటి సుగతిని పొందాడు? ఇంకా ఓ మైత్రేయ మహర్షి, నీకు విష్ణుదేవుడికి భక్తుడైన నాకు పరబ్రహ్మ స్వరూపుడు పుణ్యశ్రవణ కీర్తనుడు సర్వేశ్వరుడు భగవంతుడు అయిన కృష్ణుని ఇతర అవతార పుణ్యకథల్ని, పుండరీకాక్షుడు పృథ్వీ చక్రవర్తి అవతారం ధరించి గోరూపం ధరించిన భూమిని పిదకడం మొదలైన వాటిని అన్నిటినీ కూడా వివరంగా చెప్పు అని విదురుడు ప్రశ్నించాడు. అప్పుడు వాసుదేవుని కథ యందు ఆసక్తి గల విదురుణ్ణి కొనియాడుతూ మైత్రేయుడు చెప్పడం మొదలుపెట్టాడు. బ్రాహ్మణుల చేత పట్టాభిషిక్తుడై ప్రజాపాలన కార్యంలో నియుక్తుడైన పృథ్వీ చక్రవర్తి రాజ్యం చేస్తున్న సమయంలో అన్నం లభించలా ప్రజలకి. ఎందుకు? భూమి కాస్త సారహీనం అయిపోయింది. అంచేత ప్రజలందరూ కూడా ఆకలి బాధతో మండిపోతూ పృథ్వీ చక్రవర్తికి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మొరపెట్టుకున్నారు. రాజా, నువ్వే మాకు దిక్కయ్యా, దయతో మాకు అన్నం పెట్టి రక్షించు అని వాళ్ళందరూ కూడా ప్రార్థన చేశారు చక్రవర్తిని. అప్పుడు వాళ్ళ దీనాలాపాలను ఆలకించిన పృథ్వీ చక్రవర్తి ఉపాయాన్ని ఆలోచించాడు. వెంటనే రౌద్రమూర్తి అయి వెంట బాణాన్ని ధరించి బయలుదేరారు. ఈ విధంగా బయలుదేరిన రాజును పృథ్వీ చక్రవర్తిని చూసి భూమి గజగజ వణికిపోతూ, వేటగాడిని చూచి అడవిలో ఆడులేడి ఎలా పరిగెత్తిందో అలా పరిగెత్తిందిట. ఎవరు? భూమి.
ఏ రూపంలో? గోవు రూపంలో పరిగెత్తిందిట. అలా పరిగెత్తగా పృథు చక్రవర్తి వెంబడించి దశ దిశల్లో ఎక్కడికి పోతే అక్కడికి విల్లు పట్టుకొని వెంట పడిపోయాడు. అప్పుడు మరొక దిక్కు లేకుండా మృత్యుకు భయపడే ప్రజల్లాగా వణికిపోతూ భూదేవి పృథు చక్రవర్తితో అన్నది, ఓ వేణపుత్ర, నువ్వు ధర్మం బాగా తెలిసిన వాడివి, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునేవాడివి, మహానుభావుడివి, సకల ప్రాణులను కూడా రక్షించడానికి నియమింపబడ్డవాడివి. అటువంటి నీవు ఆడదాన్నైనా నన్ను చంపడానికి ఎందుకు పూనుకున్నావు? నేను దిక్కులేని దాన్ని, ఏ తప్పు చేయని దాన్ని, నా వెంట ఎందుకు పడ్డావు? ధర్మ రహస్యం తెలిసి దీనవత్సలులైన వారు స్త్రీలు తప్పు చేసినా కూడా చంపరు కదా అని పలికి ఇంకా అన్నది ఆమె, నేను చాలా దృఢమైన శరీరం గలదాన్ని, ఈ సమస్త ప్రజలకు కూడా నావలాగా ఆధారభూతురాలిని నేను. ఈ విశ్వం అంతా కూడా నాయందే ప్రతిష్ఠితమై ఉంది. నేను దీనికి దృఢమైన నౌకను. అఖిల ప్రజలకు ఆధారమైన నన్ను దయలేకుండా ఖండాలు చేసి చంపుతానని నా వెంటపడ్డావు. నా మీద ఉన్న ప్రజలు నీటిలో మునిగిపోకుండా ఎలా కాపాడుతావు అని భూదేవి పలకగానే రాజన్నాడు, నువ్వు నా ఆజ్ఞను అతిక్రమించుతున్నావు. అంతేకాదు, నువ్వు యజ్ఞాల్లో హవిర్భాగాల్ని అందుకుంటూ ధాన్యం మొదలైన వాళ్ళని పెంపొందింపజేయకుండా ఉండి గోరూపం ధరించి ఎల్లప్పుడూ కూడా తృణభక్షణం చేస్తూ పాలు పితకటానికి ఇవ్వకుండా నీలోనే నువ్వు దాచుకున్నావు. పూర్వం బ్రహ్మదేవుడు నీలో సృజించిన ఓషధి బీజాలను నీ దేహంలోనే అణిచిపెట్టుకుని ఇప్పుడు వాటిని ప్రజలకు ఇవ్వకుండా నిలిపి వెలపలకు రానియట్లేదు. నువ్వు మూర్ఖురాలివి, మందబుద్ధివి. ఈ విధంగా తప్పు చేసిన నీ శరీరాన్ని నా అమ్ములతో తూట్లు పొడిచి నేను ఖచ్చితంగా వధిస్తాను. నీ మాంసంతో ఆకలితో మలమల మాడిపోతున్న ఈ ప్రజల ఆర్తిని తొలగిస్తాను నేను. నువ్వు స్త్రీవని చెప్పావు, స్త్రీవద దోషం కదా అని కూడా అన్నావు. స్త్రీ పురుష నపుంసకులలో భూతదయ లేకుండా తమ పొట్టను మాత్రమే నింపుకునే ఎవరినైనా సరే రాజులు చంపవచ్చు అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి నిన్ను చంపినా కూడా అది వధ కింద రాదు. కాబట్టి నాకు పాపం ఏమి సంక్రమించదు. నువ్వు స్త్రీవైనా గర్భాంధురాలివై మాయా గోరూపం ధరించి పారిపోతున్న నిన్ను నువ్వు గింజలంత ముక్కలుగా నరుకుతా, జీవకోటిని రక్షిస్తా అని అంటూ యముళ్లాగా రోష భీషణాకారుడై ప్రవర్తిస్తున్న పృథు చక్రవర్తిని చూచి భూమి వణికిపోతూ దోసిలి వగ్గి ప్రార్థించడం మొదలుపెట్టింది. ఓ భూనాథ, ఓ రాజా, నువ్వు సాక్షాత్తుగా పరమపురుషుడు అయిన భగవంతుడివి. రాజును ఇప్పటికి కూడా ఇంగ్లాండ్ వాళ్ళు భగవంతుడిలాగా పూజిస్తారు. మన దగ్గర అంతా రాజరికం పోయినా ఈ భూప్రపంచాన్ని అంతా పాలించిన బ్రిటిష్ వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఇంకా వాళ్ళ దగ్గర రాజరికం ఉంది, రాజును దేవుడిలాగా పూజిస్తారు. కాబట్టి ఈ భూదేవి అంటుంది, రాజా నువ్వు సాక్షాత్తు భగవంతుడివయ్యా, స్వకీయమైన మాయాగుణం చేత నానా విధాలైన శరీరాలను ధరించి సగుణుడుగా కనిపిస్తున్నావు. నీ చరిత్ర చాలా సంస్థవనీయమై ఉంది. అటువంటి గుణాలు గల భగవంతుని వంటి వాడివి నువ్వు. నన్ను సకల ప్రాణికోటికి ఆధారంగా పూర్వకాలంలో సృజించినందువల్లనే నేను నాపైన చతుర్విధాలైన, ఏమిటి చతుర్విధాలు? ప్రాణికోటి అంతా 4 విధాలుగా విభజింపబడింది. ఏమిటవి అంటే జరాయుజాలు అంటే మనుషులు, పశువులు. ఆ తర్వాత అండజాలు, అవేంటి? పక్షులు, పక్షులు. అండజాలు అంటే గుడ్డులో నుంచి వచ్చేవి. ఒకటేమో మాయలో నుంచి వచ్చేవి, స్త్రీ గర్భంలో నుంచి వచ్చేవి. వాటిని ఏమంటారంటే జరాయుజాలు అంటారు. ఇంకొకటి అండజాలు, గుడ్డులో నుంచి వచ్చేవి. ఇంకొకటి స్వేదజాలు, మన దాన్ని ఏమంటారు, చెమటలో నుంచి వచ్చేవి. ఇంకొకటి ఉద్భిజాలు, విత్తనాల్లో నుంచి వచ్చేవి. 4 విధాలైన ప్రాణికోటి. ఏమేమిటవి? జరాయుజాలు, అండజాలు, స్వేదజాలు, ఉద్భిజాలు. 4 రకాలుగా ప్రాణికోటిని
ఈ 4 రకాల ప్రాణికోటిని నేను భరిస్తున్నాను. అలా ఉన్నా కూడా నన్ను సృజించిన నువ్వే ఆయుధం ఎత్తి నన్ను అంతం చేయడానికి పూనుకొని నా వెంట పడుతున్నావు. ఓ కరుణా సముద్ర, అయ్యా నేను వేడుకుంటానికి, శరణు వేయటానికి నువ్వు తప్పితే ఎవరు లేరు, నువ్వే శరణు. అంతేకాకుండా ఊహింపరాని మహిమతో కూడిన నీ మాయ చేత ఈ చరాచర ప్రపంచ సృష్టిని కూడా సృజించావు. నువ్వు ధర్మరక్షకుడు. వికసిస్తున్న తామర రేకులు వంటి కన్నులు గల ఓ ప్రభో, నీ మాయను లోకులు ఎవ్వరూ కూడా జయింపలేరు. నువ్వు స్వతంత్రుడివి. అంచేత బ్రహ్మను పుట్టించావు. ఆ బ్రహ్మ చేత సకల లోకాలను కూడా సృజింపజేశావు. నువ్వు ఒక్కడివే అయినా పెక్కు రూపాలుగా సమస్త సృష్టిలోను కూడా వెలుగొందుతుంటావు. ఇదంతా భూదేవి చేస్తున్న ప్రార్థన, పృథ్వీ చక్రవర్తిని. ఈ ప్రార్థనని మనం రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.